అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వృషభ రాశి వారు ఒక్క నెంబర్ రాసి జేబులో పెట్టుకుంటే చాలు, మీకైతే 4 వైపుల నుండి ధనం దూసుకొచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. అలాగే ఛానల్ని ఎవరైనా మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారి గురించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా మంచి దారుఢ్యం కలిగినటువంటి శరీరంతో ఉంటారు. అలాగే బలంగా ఉంటారు, అందంగా కూడా ఉంటారండి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే మంచి మనస్తత్వంతో నలుగురు కూడా బాగుండాలి అనేటటువంటి స్వభావంతో ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వీరు బాగా కష్టపడతారు. వీళ్ళు కష్టపడినా కూడా ఎదుటివారి ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి కుటుంబం కోసం, ముఖ్యంగా వారి యొక్క బంధాల కోసం కష్టపడడం అనేది ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నటువంటి గొప్ప మంచి అలవాటని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఫ్యామిలీ కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు అనే దానికంటే కూడా వారు ఎక్కువ శాతం కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ పనైనా కానీ చేస్తారనమాట. అంటే కుటుంబ సభ్యులకు ఏమేమి అవసరాలు ఉంటాయనే దాన్ని బట్టి వారి అవసరాలకు తగ్గట్టుగా వీరైతే ప్రతి ఒక్క పని కూడా ఎంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇష్టంగా చేస్తారనమాట. అయితే వృషభ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల ఇప్పటి వరకు డబ్బు పరంగా వీరికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడ్డాయండి. కాబట్టి డబ్బు, సంపద, హోదాను కూడా ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వారికి చాలా ఎక్కువగా అంటే కష్టం తర్వాత కష్టం, సమస్య తర్వాత సమస్య మీద పడటం వల్ల ఏంటంటే వారికి ఈ యొక్క ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వ్యాపార విషయాలు బాగా రాణిస్తారండి. ఆధిపత్య లక్షణం కూడా వీరికి కనిపిస్తుంది. స్థిరమైనటువంటి స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. రొటీన్గా మార్పులను కూడా ఇష్టపడుతూ ఉంటారు. సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా వీరు సిద్ధంగా ఉంటారు. అలాగే ఒక పెద్ద గుంపుగా భరోసాగా ఉంటారనమాట. అంటే నేను సహాయం అందిస్తాను అనేటటువంటి మాటను ముందే చెప్పేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అండి, లీడింగ్ క్వాలిటీని అంటే లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళలో ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే ఈ వృషభ రాశి వారు ఒకసారి నిర్ణయించుకుంటే ఏదైనా పని కానీ దాన్ని సాధించే వరకు కూడా విడిచిపెట్టరు. అలాగే ఈ యొక్క రాశికి సంబంధించిన వారు తమకు కావాల్సిన వాటిని పొందడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే అది ఒకవేళ విఫలమైనప్పటికీ కూడా ఏంటంటే అండి, తప్పకుండా అది ఎలాగైనా సరే సాధించాలి అనేటటువంటి దానిపై దృష్టి సారించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. అలాగే సంతోషంగా ఓదార్పునిచ్చేటటువంటి విషయాలను కూడా వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చాలా ఎక్కువగా మౌనంగా ఉంటారు. చాలా వరకు కూడా కొన్ని విషయాల్లో పర్టికులర్గా ఉంటారు. ముఖ్యంగా కొన్ని నమ్మకాల విషయంలో ఈ యొక్క రాశివారు పర్టికులర్గా చాలా అంటే ప్రతి విషయాన్ని కూడా తూచా తప్పకుండా పాటిస్తూ అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటారండి. అదేమిటంటే వీరు అంటే ఇలా చేస్తే బాగుంటుంది కదా అని 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ఆ పని పట్ల దృష్టి సారిస్తారు. అలాగే మీకు అతి త్వరలోనే కష్టాలు తీరిపోబోతున్నాయని చెప్పుకోవచ్చండి. అయితే ఎవరైనా కానీ మీకు కష్టాలు తీరుతాయి అని ఎవరైనా కానీ చెప్పారు అనుకోండి, మీరు ఖచ్చితంగా నమ్మేస్తారనమాట. ఎందుకంటే మీకున్నటువంటి కష్టాలు అలాంటివి అనమాట. ఒక కష్టం తీరిపోయిన తర్వాత మరొక కష్టం మీ మీద పడటం వల్ల ఏంటంటే మీకు చాలా ఎక్కువగా బాధగాను అలాగే నిరాశగాను ఎక్కువగా మీరైతే బాధపడుతూ ఉన్నారండి. అయితే తప్పకుండా మీరు ఈ యొక్క పనిని చేయండి. అంటే ఈ యొక్క నెంబర్ని కనుక రాసి మీ జేబులో పెట్టుకున్నట్లయితే మీకు ఏదైతే అంటే ధనపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి తప్పకుండా మీకైతే మంచి అవకాశాలు వచ్చేటటువంటి మార్పు చేర్పులు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ఒకరు ఏదైనా కానీ నిర్ణయించుకుంటే అంటే ఒక పని పట్ల కానీ లేదంటే ఏదైనా ఒక విషయం పట్ల కానీ దాన్ని జరిగిన దాకా వదిలిపెట్టరు. చాలా హై క్వాలిటీగా ఉంటారనమాట. ఈ విషయంలో మాత్రం మీరు అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడతారండి. ఎలాంటి ఆలోచన అయినా కానీ చేస్తారు. చాలా అంటే చాకచక్యంగా తెలివిగా వ్యవహరిస్తారనమాట జనాల్లో. అలాగే మీరు చేయవలసింది ఏమిటంటే అండి, ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. అలా పూజ చేసేటప్పుడు ఒక తెల్లని కాగితాన్ని, చదరపు కాగితం అంటే స్క్వేర్ షేప్లో ఉండేటటువంటి కాగితాన్ని తీసుకోండి. ఆ యొక్క కాగితం సైజు ఎంత ఉండాలి అంటే తప్పకుండా మీరు ఆ యొక్క కాగితం సైజు అంటే మీ బొటన వేలు చూపుడు వేలు అంతా అంటే ఒకసారి మీ యొక్క బొటన వేలు చూపుడు వేలు ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి పెడితే ఎంత సైజు అయితే ఉంటుందో అంత సైజులో ఉండాలన్నమాట. ఆ యొక్క స్క్వేర్ షేప్లో ఉండేటటువంటి ఆ పేపర్ను బొటన వేలు చూపుడు వేలు మిగతా 3 వేలను కూడా మడిచిపెట్టండి. ఆ బొటన వేలు చూపుడు వేలు ఇలా పట్టుకుంటే ఎలా ఉండాలి అంటే చక్కగా మీరు దాన్ని పట్టుకొని పసుపు కుంకుమ రాసేసుకోండి. బొట్టు పెట్టుకుంటాం కదా మనం, అలా అనమాట. అలా కార్నర్స్కి బొట్టు పెట్టేసిన తర్వాత దాని మీద 9 అనేటటువంటి నెంబర్ను రాయండి. మీ ఇష్టం, మీరు మీ మిగతా అంటే వైట్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ వైట్లో ఎక్కడైనా సరే ఈ నెంబర్ని అయితే రాసుకోవచ్చు ఆ పేపర్ పైన. ఇంకా అలా రాసుకోండి. ఒక చక్కగా రాసిన తర్వాత దాన్ని పక్కనే అంటే దాని పక్కన
లక్ష్మీదేవి పూజ చేస్తాం కదా, దాన్ని పక్కనే పెట్టి లక్ష్మీ అమ్మవారి పక్కన పెట్టి చక్కగా మీకున్నటువంటి మనసులో ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పాన్ని అమ్మవారికి తెలియజేసుకొని అమ్మవారి పాదాల దగ్గర అలా పెట్టుకొని ఉదయం అంతా కూడా చక్కగా పూజ చేసుకున్న తర్వాత అండి, సాయంత్రం వేళ ఆ పేపర్ని మడిచేసి మనం చెప్పుకున్నాం కదా 4 మడతలు వేసుకోవాలన్నమాట. ఆ పేపర్ని దాన్ని ఏం చేయాలంటే మీ పర్సులో పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా మీ పర్సులో ఈ 9 అనేటటువంటి నెంబర్తో ఉండేటటువంటి ఆ యొక్క పేపర్ను మీరు తప్పకుండా అంటే ప్రతిరోజు కూడా దాన్ని ఉందా లేదా అనేటటువంటి క్వారీ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. అయితే మీరు కోట్లు అనుకుంటారు కదా, కోట్లు వచ్చి పడిపోవాలని అర్థం కాదండి. ఏదైతే ప్రతిఫలంతో అంటే ఇంత ప్రతిఫలం రావాలి నాకు అని చెప్పి ఏదైతే పని చేస్తూ ఉంటారో ఆ యొక్క ప్రతిఫలం అనేది తప్పకుండా మీ సొంతమవుతుంది. ఖచ్చితంగా మీకు ఆ ఫలితం అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఫోన్ పౌచ్లో డబ్బులు మాత్రం ఎప్పుడూ కూడా పెట్టుకోకండి. ఫోన్ పౌచ్లో అలా పేపర్ పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది అయితే మీకు ఉండదు, కానీ డబ్బులు అయితే పెట్టుకోవద్దు. ఇక వృషభ రాశి వారు చక్కగా క్వారీ చేయాల్సినటువంటి నెంబర్ ఏంటి, ఇలా క్వారీ చేయడం వల్ల మీకు వచ్చేటటువంటి లాభం ఏమిటి అనేటటువంటి విషయాల గురించి అయితే పూర్తిగా తెలుసుకున్నారు కదండి. అయితే ఆ నెంబర్ వల్ల మీకు ఏదో కొంతైనా లాభం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందించాం. అలాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజా విశేషాల గురించి, అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చన కానీ లేదంటే అమ్మవారికి తీపి అంటే ఎక్కువగా ఇష్టం కాబట్టి అమ్మవారికి తీపి నైవేద్యంగా చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను చదువుకొని ఎక్కువగా మీరైతే వృషభ రాశి వారు చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే అండి, లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు విపరీతమైనటువంటి ధనలాభం, అలాగే పెండింగ్లో ఉండేటటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగిపోవడం లాంటివి సాగిపోతూ మీ జీవితంలో ఎలాంటి ఆనందాలను అయితే మీరు పొందలేదని ఇప్పటి వరకు ఆలోచిస్తూ ఎక్కువగా నిరాశ చెంది ఉన్నారో ఆ యొక్క పనులన్నీ కూడా పూర్తిగా మీకు చక్కగా ప్రతిఫలాన్ని ఇచ్చేలాగా ఉంటాయన్నమాట. అలాగే మీకు రోజులన్నీ కూడా అనుకూలంగా సజావుగా సాగిపోతూ మీ మనసు నిండా కూడా సంతోషించేటటువంటి రోజుల్లాగా మీ ముందుకు వస్తాయి. అలాగే మీ కుటుంబంతో కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులకు కూడా వారి అవసరాలను బట్టి వారికి ఏమేం కావాలనేది ముందుగానే మీరు అంటే ఇన్ని రోజులు కూడా వారికి ఏదేది అవసరమో అవన్నీ కూడా ఇవ్వలేకపోయానని బాధపడ్డారు కదా, అవన్నీ కూడా వారికి అందించేటటువంటి అవకాశాలు మీకు భగవంతుడు అనుగ్రహ రూపంలో మీకైతే వరాల జల్లును కురిపించబోతున్నాడు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా చక్కగా ఈ యొక్క నెంబర్ని రాసి జేబులో పెట్టుకోండి. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన వల్ల మీకు విపరీతమైనటువంటి ధనలాభం ఉంది కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకుంటూ దగ్గరలో ఉండేటటువంటి లక్ష్మీనారాయణ యొక్క ఆలయాన్ని సందర్శిస్తూ ఉండండి. అలాగే వారి ఇరువురికి కూడా సంబంధించినటువంటి పూజలను కానీ లేదంటే వారి ఇరువురికి సంబంధించినటువంటి చక్కగా అష్టోత్తరాలు లేదంటే ఏదైనా విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం ఇలాంటివి చేసుకుంటూ ఉండడం వల్ల ఏమిటంటే మీకు ఇంకా కూడా అంటే తక్కువ అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా కొంతమందికి దైవానుగ్రహం కాస్త తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి కూడా ఏంటంటే మీ మనసు నిండా మంచి మనసుతో ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పనిని సక్సెస్ అవ్వాలని చెప్పి భగవంతుడు మీరు ఏ విధంగా అయితే కోరుకొని నిస్సంకోచంగా ఆ పనిలో మీరు దృష్టి సారించి తప్పకుండా దానిలో ఎలాగైనా నేను విజయం పొందాలి అనేటటువంటి అంశంతో 1-2 రోజులు అంటే మనం స్టార్ట్ చేయగానే ఏ పని కూడా ముందుకు పోదండి. కొన్నిసార్లు ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఆ పని దగ్గర ఆగిపోయామనుకోండి, తర్వాత మళ్ళీ కూడా ఆ పనిలో మనకు విజయం సాధించదేమో అనేటటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలతో ఎప్పుడూ కూడా చేయకూడదు. మంచి ఆలోచనలతో మనం ఆ పనిలో సక్సెస్ అవ్వాలి. ఈరోజు కాకపోయినా రేపైనా సరే దాంట్లో మనం మంచి విజయం సాధిస్తాము అనేటటువంటి ఉద్దేశంతో మనం ఆ పనిని సజావుగా సాగిపోయేలాగా చేసుకుంటూ ఉండాలి. అప్పుడే దానిలో అంటే ఒక రోజు కావచ్చు, ఒక నెల కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, ఏదో ఒక రోజు మనం చేసుకున్నటువంటి కష్టానికైతే భగవంతుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడు కదా. కాబట్టి ఆ ఉద్దేశంతో మనమైతే ముందుకు పోవాలి తప్ప మాకు ఏది కూడా జరగడం లేదు అనేటటువంటి నిరాశాభావంతో ఎప్పుడు కూడా ఏ పని చేయకండి. అలా చేయడం వల్ల మీకు నిరాశ తప్ప ఏది కూడా మిగలదు. కాబట్టి ఏదైనా కానీ చక్కగా నేను అందులో విజయం సాధిస్తాను, నాకు భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా తోడవుతుంది అనేటటువంటి నమ్మకంతో ముందుకు వెళ్ళండి. ఈ యొక్క వృషభ రాశి వారికి సాటి లేనటువంటి అద్భుతమైనటువంటి అదృష్టాన్ని ఆ భగవంతుడు అతి కొద్ది రోజుల్లోనే ఇవ్వబోతున్నాడు. కాబట్టి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.